ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే మాధురి గారు. సో మీ అందరికి చాలా బాగా తెలుసు ఆవిడ. ఇప్పుడు మనం ఏ టాపిక్ పిక్ చేసుకుంటున్నాం అనేది కూడా మీకు చాలా మందికి ఐడియా ఉండొచ్చు. సో అక్క, ఇప్పుడు మాట్లాడుకోవాలంటే అఘోరి గురించి మీరు ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తున్నారు ఈ విషయంలో. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే అఘోరి ఒక అమ్మాయిని, బీటెక్ అమ్మాయిని తీసుకొని వెళ్ళడము, చాలామంది అంటున్నారు వశీకరణ చేసింది, ట్రాప్ చేసిందని. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం జరిగిందంటారు? ఈ పింక్ ఏం చేసింది? ఈమెను ఒక అమ్మాయిని వృత్తి కోసం కొంతమంది వేషాలు వేసుకుంటారు. అదొక వేషంలో ఈ శ్రీనివాస్ వ్యక్తి కూడా వేషమని నేను అఘోరా. సో ఆయన ఒక అమ్మాయిని తీసుకెళ్ళడానికి కారణం ఏమై ఉంటుంది? ఒకవైపు దీన్ని ప్రేమ అని వాళ్ళు దిగిన ఫొటోస్ ఇలా పెట్టుకొని, ఇలా ఎవరు దిగుతారు? ఏదో అమ్మా నేను చెప్తున్నాను, మళ్ళీ 14 సంవత్సరాలు ఒంటికాల మీద తపస్సు, ఇవన్నీ ఫేకు. ఇక్కడ మా పరువు పోతుంది తెలుసా? వీని వల్ల, ఈ అఘోరిని వల్ల మా పరువు పోతుంది. వాళ్ళ తండ్రి వద్దమ్మా, కొజ్జవాళ్ళతో వద్దమ్మా, వాడు కొజ్జవాడమ్మా, వాడు పాంటిపై అమ్మ చక్క కింద కాను, వాడు తేడా, అరే నువ్వు కింద కోయించుకున్న నువ్వు అదిరా ఇదిరా మీ కొజ్జలంతా బతికితే చీ ఇచ్చా అని అంటుంటే ఒక కమ్యూనిటీగా ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు. అందుకని ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నా. నేను ఒకప్పుడు ఏదైతే వీడియోలు చేశానో దాని వీడియోలకి నమ్మలే నన్ను. అఘోరత పెట్టుకుంటున్నా, రక్తం కక్కుని సస్తావు, అది ఇది పోయే చెక్క గీకనన్నీ. ఈరోజు ఇది చాలా తప్పు. ఇప్పటికైనా నాకు చెప్తున్నాను, ఇలాంటి దొంగ నా కొడుకుని ఎవరిని నమ్మకండి. దొంగ ముసుగులు వచ్చిన ప్రతి ఒక్క నా కొడుకుని నమ్మకండి. నిజంగా మన తెలంగాణ ఏపీ ప్రభుత్వాన్ని నేను ఒకటే వేడుకుంటున్నా, ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అలియాస్ పింకీ నిజంగా ఇట్లా అఘోర అని పేరు చెప్పుకొని వచ్చి ఇలా చేసేది పద్ధతి కాదు. నిజంగా జైలుకి పంపించాలి, రిమాండ్కి పంపించాలి, శిక్ష పడాలి నిజంగా ఈ అఘోర. అదే నువ్వు అఘోరాన్ని ముసుగు ఒక్క రుద్రాక్ష వేస్తా, ఆ రుద్రాక్షలు తీసి ఒక్కసారి బయటికి రా బాంచని నేను అప్పుడు చూస్తాను. మళ్ళీ ఒక్కో వీడియోలో పోలీసు వాళ్ళు అంటే నాకు ఇష్టము, మళ్ళీ కొంతమంది పోలీసులు మీరు మీమ్స్ అయినా సమానం, నాకురా ఏంది రానస ఇలా మాట్లాడతారా అమ్మా? ఇలా మాట్లాడుతూ ఒక ఆడపిల్ల ఈ మాట చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. ఒక 10 మంది పోలీసు వాళ్ళని ఆ మాట వచ్చి పీకు నాకు అంటే ఏంది ఇది? జనాలు ఎందుకు నమ్ముతున్నారు? ఇంకా సిగ్గుచేటు లేదు మనకి. మన భారతదేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా, వీడొత్త పెద్ద సమస్యన మనకి. ఇలాంటి నా కొడుకులు తరిమి కొట్టాలి. ఒక్కసారి రుద్రాక్షలు తీసి కనపడు. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే మాధురి గారు. సో మీ అందరికి చాలా బాగా తెలుసు ఆవిడ. ఇప్పుడు మనం ఏ టాపిక్ పిక్ చేసుకుంటున్నాం అనేది కూడా మీకు చాలా మందికి ఐడియా ఉండొచ్చు. సో ఇంట్రడక్షన్ కన్నా పరిచయం చేసేసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ మాధురి. ఓకే, ఇంటర్వ్యూస్ ఇచ్చి నిజంగా ప్రతి దగ్గర మిమ్మల్ని పిలుస్తున్నారు, ప్రతి కంటెంట్ మాట్లాడమని. ఇంకా యాంకర్ కన్నా ఎక్కువగా మీకే వచ్చేస్తున్నట్టున్నాయి క్వాలిటీస్ అన్నీ. అట్లేం లేదమ్మా, అట్లేం లేదు, దేవుని దయ. ఓకే అక్క, ఇప్పుడు మాట్లాడుకోవాలంటే అఘోరి గురించి మీరు ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తున్నారు ఈ విషయంలో. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే అఘోరి ఒక అమ్మాయిని, బీటెక్ అమ్మాయిని తీసుకొని వెళ్ళడము, చాలామంది అంటున్నారు వశీకరణ చేసింది, ట్రాప్ చేసిందని. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం జరిగిందంటారు? వశీకరణ అంటే ఏదన్నా మందు పెట్టి అమ్మాయిని మార్చుండొచ్చు. నేను ఎప్పటికీ చెప్తున్నా, వశీకరణ అసలు అఘోర అని మాట్లాడకూడదు. సో శ్రీనివాస్ అని కూడా నేను మాట్లాడాను, ఎందుకంటే నేను ట్రాన్స్జెండర్ సర్జరీ చేయించుకుందాం కాబట్టి నేను పింకీ అని పిలుస్తాను. సో పింకీ ఏదైతే ఉందో ట్రాన్స్జెండర్గా మారిందో, ఈ పింకీ ఏం చేసింది? ఈమెను ఒక అమ్మాయిని ఏదో పసరమంది పెట్టి ఆమెను వైపు తిప్పుకున్నలాగా ఈమె చేసింది అనమాట. అది జరిగింది. ఓకే, ఇప్పుడు అఘోరి నుంచి అమ్మాయిని వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొని వచ్చారు బందీగా, కానీ ఆ అమ్మాయి ఇంకా అఘోరియే కావాలని ఏడుస్తుంది. అంటే ఎంత మైండ్ ట్రిగర్ అయి ఉండొచ్చు. అంటే తల్లిదండ్రులని కాదనుకొని ఏ ప్రేమ గొప్పది కాదు. అవును, ఎంత ట్రాప్ చేసినా ఏదైనా కూడా నీకు ఒక టైం కాకపోతే ఒక టైంలోనైనా తెలుస్తుందేమో. ఆమె అఘోరితో ఇన్ని అంటే 2 వీక్స్ 3 వీక్స్ అవుతుంది. ఇప్పుడు బయటపడ్డా కూడా అఘోరి కోసమే వెళ్దామని చూస్తుంది. ఎందుకు అసలు ఇంత కనెక్షన్ ఎలా వస్తుంది? అంటే ఇక్కడ మందు పెట్టింది కాక మాయ మాటలు చెప్పి
ఫోన్లో ఆశలు చూపించి, డబ్బు ఆశ చూపించి, గోల్డ్ చైను. సో ఎవరికైనా కానీ ఇలా ఆశ పెడితే కొంతమందికి అనేది వాళ్ళ ట్రాన్స్లో వెళ్ళిన తర్వాత ఆశ ఉంటుంది, వాళ్ళ ట్రాన్స్లోనే ఉంటారు. సో ఈ బయటికి రావడం కొంచెం టైం పట్టుద్ది. సో ఇలా ఎవరైతే పింకీ ఉందో అలియాస్ శ్రీనివాస్ పింకీ, ఇవన్నీ అంటే గతంలో కూడా మనం చూసుకుంటే గడ్డంతో ఉన్న వీడియో కూడా వైరల్ అయింది. రే సీరుగా ఫస్ట్ దిగరా, అప్పుడు కూడా వీళ్ళ ఎవరైతే అమ్మాయి ఉందో వాళ్ళ అన్నోళ్ళు చెప్పింది ఎక్కడో అనకాపల్లిలో ఎక్కడో ఇట్లనే చేస్తే చెట్టు కట్టేసి కొట్టారు, అప్పుడు ఇంకా ఆపరేషన్ కాలేదు, మళ్ళీ పోయి 3 సంవత్సరాల తర్వాత ఆపరేషన్ చేయించుకొని వచ్చాడు అనే మాటలు కూడా మనకు వినపడుతున్నాయి. ఏదైనా కానీ సో ఇలా చేయడం తప్పు. ముఖ్యంగా మీడియా వాళ్ళకి కానీ రాజకీయాల వాళ్ళకి కానీ చాలా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. సో మన భారతదేశంలో ఎన్ని సమస్యలు ఉండగా ఇది ఒక పెద్ద సమస్య అని చెప్పండి. అఘోర తగ్గింది, అఘోర తుమ్మింది, అఘోర అక్కడ వెళ్ళింది, ఏం చేసింది? సో ఓకే, ఆమెకు ఫోకస్ చేస్తున్నారు, ఆమెను హైలైట్ చేస్తున్నారు, ఏం చేసిందని చూస్తే ఎక్కడ పోయినా కానీ కొట్టడాలు, తిట్టడాలు. పోలీసులను అయితే గిన నిజంగా చెప్తున్నా అన్నీ బూత్ మాటలు ఎవరైనా మాట్లాడతారా అమ్మ చెప్పండి? నా పువ్వు మీద మీరు ఆతతో సమానం, నా సాధన వచ్చి నాకు ఇవన్నీ ఇట్లా మాట్లాడతారు చెప్పండి? అఘోరాలు ఎక్కడైనా కానీ ఎవరినైనా చూస్తే చాకు తీయడము, ఇవి చేయడము. సో ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నారు? వారం రోజుల కిందట ఒక అమ్మాయి గుడికి వెళ్తే, టెంపుల్కి వెళ్తే ఫ్యామిలీతో 7 మంది గ్యాంగ్ రేప్ చేసి ఆమెను మానభంగం చేశారు. సో అలాంటి న్యూస్ వచ్చింది యూట్యూబ్లో, కానీ అంత వైరల్ చేయాలి. ఇప్పుడు హక్కి ఏదో పికిల్స్ ఏదో అంటారు చూడండి, పచ్చళ్ళు, ఆమె హైలైట్ చేసేస్తున్నారు. సో సమాజంలో రోజుకొక ఆడపిల్ల హత్యాచారం జరుగుతుంది, చాలా మానభంగాలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి మన దేశంలో. ఈ సమస్య అంతా పక్కన పెట్టి ఒక రోజులో 1 గంటలో చూపించేస్తారు ఏదైనా జరిగితే. మళ్ళీ ఈ అఘోరాని ఎందుకు ఇలా అఘోరా సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకొని చెప్పుకొని ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటుంది, ఎంతమందిని మాయమాటలు చెప్తుంది, ఇంటర్వ్యూలో మిమ్మల్ని సర్వనాశనం చేస్తా, వశీకరణ చేస్తా. ఫస్ట్ ఇలాంటి వాళ్ళని మనము ఫస్ట్ జైల్లో పెట్టాలి. సో ఫేక్ అఘోర అని తెలిసిపోయింది. సో అసలైన ఇప్పుడు ఎలా అంటానంటే, ఉజ్జయినికి వెళ్ళా ఒక అఘోరి వేషంలో వేసుకుని డబ్బులు అడుక్కుంటున్నాడు. నేను అఘోరాన్ని నమ్మాలా లేకపోతే ఏంటి ఇదని నేను అనుకోవాలా? వృత్తి కోసం కొంతమంది వేషాలు వేసుకుంటారు, అదొక వేషంలో ఈ శ్రీనివాస్ వ్యక్తి కూడా వేషం అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు శ్రీనివాస్ అదే అఘోరా అలియాస్ పింకీ అఘోరా. సో ఆయన ఒక అమ్మాయిని తీసుకెళ్ళడానికి కారణం ఏమై ఉంటుంది? చాలా రకాలుగా మనం అనుకుంటే 10 రకాలుగా 100 రకాలుగా ఉండొచ్చు. సో ఒకవైపు దీన్ని ప్రేమ అని ముద్ర కూడా వేస్తున్నారు. సో అయ్యుండొచ్చు వాళ్ళు దిగిన ఫొటోస్ ఇలా పెట్టుకొని. ఇలా ఎవరు దిగుతారు? బేసిక్గా ఇలా దిగే ఫొటోస్ అని నేను అలానే చూస్తాను. వాళ్ళు దిగుతున్న పిక్చర్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో వాళ్ళది ఎలా కనెక్షన్ అంటారు, ఎలా బాండింగ్ అంటారు? సో వీళ్ళ గురించి పక్కన పెడితే 2 నిమిషాలు. సో లెస్బియన్ గురించి విన్నారా మీరు? సో గేస్ గురించి విన్నారా? సో అలాంటిది ఇది కూడా ఒక రకమైంది వింత మనుషులు అనేది మనం అర్థం చేసుకోవాలి. అయ్యిండొచ్చు, అయ్యకపోవుండొచ్చు, మరి దేని గురించి అన్నా అయ్యిండొచ్చు అనుకుంటే 10 రకాలుగా ఉన్నాయి. 10 రకాలుగా నింద వేయగలం, ఒక నింద అని మనం పర్ఫెక్ట్గా చెప్పలేము. ఆ అమ్మాయి ఇప్పుడు ప్రతిదీ అమ్మాయి అక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చి బాగైన తర్వాత అమ్మాయి నోరిప్పేంత వరకు మనం ఏంది అనేది చెప్పుకోగానే బయట మాత్రం అది మీరు చెప్పినట్టు ఇలా లవ్ సింబల్ ఇలా ఉండాలి. సో నాకు కూడా అదే అనిపిస్తుంది. సో అయ్యిండొచ్చు, తప్పేముంది? ఇప్పుడు జెండర్తో పని లేదు. ప్రేమ ఆడవాళ్ళు ప్రేమించుకుంటున్నారు, మగవాళ్ళు ప్రేమించుకుంటున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళలాగా మారుతున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళలాగా మారుతున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళగా మారి ట్రాన్స్జెండర్ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సో ఇన్ని డిఫరెంట్ కోణంలో ఉండగా మళ్ళీ ఇది కూడా ఎందుకు ఉండకూడదు? అయ్యిండొచ్చు. ఏ నీడు ఒక మనిషితో లేకుండా అంత దూరం దాకా ఎవరు వెళ్ళరు. వాళ్ళకి నిజంగానే భక్తి, నిజంగానే అన్నీ ఉంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్తారేమో, ఒప్పించుకుంటారేమో. వాళ్ళ నాన్న కంటదడి పెడి చాలా ఏడుస్తున్నారు, వాళ్ళు కన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. వాళ్ళు ఏడుస్తుంటే కూడా అఘోరి అన్న చెప్పాలి కదా, నచ్చ చెప్పాలి కదా. ఇప్పుడు ఆమె ఎంతసేపు చూడు ధర్మం కోసమే వెళ్తున్నాను, నేను ఆడపిల్లని కాపాడడం కోసమే వెళ్తున్నాను, వీళ్ళని కాపాడడానికే నేను ఉన్నాను అని అంటే మళ్ళీ వాళ్ళని కన్నా తల్లిదండ్రులు మళ్ళీ ఏంటి? మరి ఇక్కడ పాయింట్, ఆడపిల్లల కోసం కాపాడుతున్న ధర్మం ఎక్కడ ఆడపిల్లల కోసం కాపాడింది, ఎక్కడ ధర్మం కోసం పోరాడింది?
పోలీసులు ఇష్టం వచ్చినట్టు తిట్టడం, మీడియా వాళ్ళని శాపనాదాలు పెట్టడము. ఇదేనా సనాతన ధర్మం అంటే? ఎక్కడ ఏ దీక్ష అమ్మ ఏంటి మీ సాధన అంటే రహస్యాలు. ఏం రహస్యాలు? సాధన గురించి చెప్తే దానికి ఏముంది రహస్యాలు? ఏమని అడిగితే ఆత్మార్పణ. ఇదేనా? ఆమె అన్ని తిరుగుతుంది, ఆమె ఎక్కువ తిరిగానా నేను ఎక్కువ తిరిగాను యాత్ర దేవస్థానాలు. మన నర్మదా నదికి వెళ్ళింది, ఓంకారేశ్వర జ్యోతిలింగంకి వెళ్ళింది, ఆ నర్మదా నది పేరు చెప్పలేకపోతుంది యూట్యూబ్లో సరిగ్గా. ఇదేనా? ఏదో అమ్మ నేను చెప్తున్నాను, మళ్ళీ 14 సంవత్సరాలు ఒంటికాల మీద తపస్సు, ఇవన్నీ ఫేకు, ఏదో చేయాలని ఈ వీని వెనకాల ఈ అలియాస్ పింకీ వెనకాల ఎవరో ఉన్నారు. ఏ మాఫియా ఉంది, ఏ రాజకీయ కుట్ర ఉందో, మళ్ళీ ఏ కమ్యూనిటీ వెనకాల ఉండి నడిపిస్తుందో కానీ ఏకదం ఇంత బందోబస్తు ఉంది. మళ్ళీ పోలీసులని ఆంధ్రాలో ఈమె చేసింది కదా, మళ్ళీ ఇంత జరుగుతున్నా కానీ ఎందుకు ఈమె అరెస్ట్ చేయలేకపోతున్నారు? మంత్రాలు వస్తున్నాయని భయపడుతున్నారా? తంత్రాలు వస్తున్నాయని ఏమో చేసేస్తారా అని వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే అమ్మాయి వాళ్ళు వద్దాం, ఇక్కడ మా పరువు పోతుంది తెలుసా? వీని వల్ల, ఈ అఘోరిని వల్ల మా పరువు పోతుంది. వాళ్ళ తండ్రి వద్దమ్మా, కొజ్జవాళ్ళతో వద్దమ్మా, వాడు కొజ్జవాడమ్మా, వాడు ఫాంటిఫై అమ్మ చక్క కింద కాన్ఫాడు తేడా, అరే నువ్వు కింద కోయించుకున్న నువ్వు అదిరా ఇదిరా మీ కొజ్జలంతా బతికితే చీ ఇచ్చా అని అంటుంటే ఒక కమ్యూనిటీగా ఎంత బాధపడుతున్నాను నాకు తెలుసు. అందుకని ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నా. కమ్యూనిటీ ఇప్పుడు ఈమె ఉంది, ఒక కమ్యూనిటీ కింద లెక్క కదా. ఫస్ట్లో ఆడదాని బూడిది రాసుకుంటా అనింది, మళ్ళీ రెండో ఒట్టేసి దేవుని మీద ఒట్టేసి నేను అవుతాను అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు నేను శివునికి లింగాన్ని అర్పించింది అని ఇంకోలాగా ప్లేట్ పిరాయించే వాళ్ళని మనం ఇప్పుడే చూస్తూనే ఉన్నాము. మళ్ళీ ఇది చాలా తప్పుదారులు కదా, చాలామంది అంటూ ఉంటే మాకు బాధ అనిపిదా? ఎన్నో హత్య జరుగుతున్నాయి. మొన్న దీపు అనకాపల్లిలో ఒక ప్రేమించిన వ్యక్తి చంపేసి ముక్కలు అరిగి చాలామంది మీడియా వాళ్ళు చాలామంది మా చూపించారు ఇలా జరుగుతున్న అన్యాయం కావాలి. మళ్ళీ ఈ అఘోర వచ్చి ఎక్కడైనా కానీ మాట్లాడిందా? ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కదా ఈమె, కమ్యూనిటీలా కాక ఒక ట్రాన్స్జెండర్ మహిళ అనుకుందాం, కింద పైన చేయించుకుంటే ట్రాన్స్జెండరే. పోరాడచ్చు కదా, ఒక వీడియో అప్లోడ్ చేయొచ్చు కదా. ఇలా ఎందుకు ఆడపిల్లలు రక్షణగా ఉంటానని ఆడపిల్లకి ఎక్కడ రక్షణ? ఒక ట్రాన్స్జెండర్ చంపేస్తూ ఉంటావు పక్కన. వీళ్ళ గురించి మేము పోరాడవచ్చు, వీటిలో ఎందుకు చంపుతున్న వానికి న్యాయం వానికి శిక్ష పడాలని ఒక వీడియో అప్లోడ్ చేయొచ్చు కదా దీపు గురించి. ఎంతసేపు సోషల్ మీడియాలో ఎదుట వాళ్ళు ఎక్కడ చచ్చిపోయినా కానీ వీళ్ళకి అవసరం లేదా? ఈ అఘోరికి ఇదేనా సనాతన ధర్మం? మీ గురు ఎవరో కానీ నాకు తెలియదు. ఫస్ట్ మీ గురుని పట్టుకొని తనాలి. నిజంగా ఎవడో అసలు ఉన్నాడో లేదో నాకు అర్థం కాలే. గురువు అయినా ఉన్న వ్యక్తి ఇదేనా నేర్పించేది? ఇదేనా సనాతన ధర్మం? సనాతన ధర్మం ఏంటంటే సనాతన ధర్మం ఒక ముసుగులో నాడుతున్న నాటకం. నేను ఒకప్పుడు ఏదైతే వీడియోలు చేశానో దాని వీడియోలకి నమ్మలే నన్ను. ఆగురత పెట్టుకుంటున్నా, రక్తం కక్కుని సస్తావు, అది ఇది పోయే చెక్కకి ఇక్కడన్నీ. ఈరోజు మాధురి కరెక్ట్, మాధురి సూపర్, మాధురి వాడు ఒక మోసగాడు, వాడు శ్రీనివాసు చక్క ఇక్క. సో జనాలకు తెలిసిపోతున్నాయి. మళ్ళీ ఎందుకు ఇన్ని నాటకాలు ఆడుతున్నాడని తెలుసు, ఫేక్ అని తెలుసు, మళ్ళీ ఎందుకు ముందుకు తీసుకెళ్తున్నారు? ఒకవైపు ట్రాన్స్జెండర్లు చంపేస్తున్నారు, అమ్మాయిలు రేప్ చేసేస్తున్నారు, అమ్మాయిలు దొరకపోతే చిన్నపిల్లలు రేప్ చేసేస్తున్నారు, చిన్నపిల్లలు దొరకపోతే జంతువులను కూడా రేప్ చేసేస్తున్నారే. దీని మీద గురించి మనం పోరాడాలి. కానీ వాడేమన్నా మనకు అన్నం పెడుతున్నాడు, వాడేమన్నా మనకి ఏమన్నా మంచి చెడు చూస్తున్నాడా? శ్రీనివాస్ అనే వ్యక్తి. నేను ఇలానే మాట్లాడతానమ్మా, ఎందుకంటే మా పరువు పోతుంది తెలుసా. ఇప్పుడు ఈ సమాజంలో మేము అన్ని రంగాల్లో వస్తున్నాము, జాబులు చేసుకుంటూ, షూటింగ్ చేసుకుంటూ ఏదో ఉన్నంత స్థాయిలో బతుకుతున్నాము. ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ చేసిన తప్పుకి అందరూ ట్రాన్స్జెండర్ వస్తుందా రాదా? ఇది చాలా తప్పు. ఇప్పటికైనా నాకు చెప్తున్నాను, ఇలాంటి దొంగ నా కొడుకుని ఎవరిని నమ్మకండి. దొంగ ముసుగులు వచ్చిన ప్రతి ఒక్క నా కొడుకుని నమ్మకండి. ఇంకో విషయము, అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మే అవకాశం కూడా ఉండొచ్చు బేబీ. ఇంకా మిగతా ఆ వ్యక్తి చెప్పాడు కదా ఇంకా నా దగ్గర ఉన్నారు అమ్మాయిలు అని. అదే నేను నెక్స్ట్ అదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఆయన చెప్తాడనమాట, ఈమెనే కాదు నాతో వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా ముందు మీరే చూస్తారు అంటే ఏం చేస్తారంట? అమ్మాయిలను తీసుకునేది నిజంగానే అమ్ముతాడా? అయిండొచ్చు, ఏముంది అనుకుంటే 4 రకాలు ఉన్నాయి. మాఫీ వాళ్ళకి ఇప్పుడు సినిమాలో చూపించినట్టు విదేశాలకు అమ్మించే ఉండొచ్చు. మళ్ళీ ఇవి వాంఛ కోరికలు తీర్చడానికి తీసుకుని వెళ్ళొచ్చు. సో అనుకుంటే రకాలుగా వేరే వాళ్ళకి అప్పచెప్పడం కానీ, ఏ వాళ్ళకి డబ్బులు తీసుకోవడం కానీ, సో ఇలాంటివన్నీ ఉంటాయమ్మా.
ఇప్పుడు ఇలా చాలామంది దొంగేషాలు వేసుకుని అఘోర ముసుగులో నేను పీఠాధిపతిని ముసుగులో అఘోర విషయంలో అన్న చాలామంది దొంగేషాలు వేసుకుని అమ్మాయిలు ట్రాప్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా కమ్యూనిటీలో కూడా చాలామంది ప్రేమ అనే ముసుగులో ట్రాప్ చేసి మమ్మల్ని కూడా మోసం చేసి చంపేసిపోతుండే. సో ఇది కూడా అలాంటిదే. నిజంగా మన తెలంగాణ ఏపీ ప్రభుత్వాన్ని నేను ఒకటే వేడుకుంటున్నా, ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అలియాస్ పింకీ నిజంగా ఇట్లా అఘోర అని పేరు చెప్పుకొని వచ్చి ఇలా చేసేది పద్ధతి కాదు. నిజంగా జైలుకు పంపించాలి, రిమాండ్కి పంపించాలి, శిక్ష పడాలి. నిజంగా ఈ అఘోరని ఇంత జరుగుతున్నా ఇంత చేస్తున్నా అదే నువ్వు అఘోరాన్ని ముసుగు ఒక్క రుద్రాక్ష వేస్తా, ఆ రుద్రాక్షలు తీసి ఒక్కసారి బయటికి రా బాంచని నేను అప్పుడు చూస్తా. బరాబర్గా తరిమి కొడతారు. ఊరంతా ఆల్రెడీ తరిమి కొడుతున్నారు కదా. ఎక్కడ పోయినా లొల్లి. ఎక్కడ ఇప్పుడు రోడ్డు మీద వాళ్ళు లేడీ కానిస్టేబుల్ వచ్చి వాళ్ళను కూడా దొబ్బుకుంటూ వాళ్ళను పోనీ వాళ్ళనన్నా రెస్పెక్ట్ చేయాలి కదా. మళ్ళీ ఒక్కో వీడియోలో పోలీసు వాళ్ళు అంటే నాకు ఇష్టము, మళ్ళీ కొంతమంది పోలీసులు మీరు మీమ్స్ అయినా పూకు మీద ఆకుతో సమానం, నాకు పూకు వచ్చి నాకురా ఏంది రానస ఇలా మాట్లాడతారా అమ్మ? ఇలా అఘోరాలు ఎక్కడైనా ఆ వీడియోలో అన్నీ మీకు తెలుసు, వచ్చినాయని మాకు తెలుసు. ఇలా మాట్లాడుతూ ఒక ఆడపిల్ల ఈ మాట చెప్పడానికి సిగ్గుపడుతున్నానని ఒక 10 మంది పోలీసు వాళ్ళని ఆ మాట వచ్చి పీకు నాకు అంటే ఏంది ఇది? నువ్వు కామందుడివా లేకపోతే రాక్షసుడివా? నువ్వు ఏంది అసలుకి? జనాలు ఎందుకు నమ్ముతున్నారు? ఇంకా సిగ్గుచేటు లేదు మనకి. మన భారతదేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా, వీడొత్త పెద్ద సమస్యన మనకి. ఇలాంటి నా కొడుకులు తరిమి కొట్టాలి. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోండి. నన్ను నమ్మకండి అంటాడు, మళ్ళీ నన్ను నమ్మకండి నేను అది కాదంటాడు, మళ్ళీ మీడియా ఎదురుకు వస్తాడు. ఏం చేస్తున్నాడని? అయ్యా పండించే రైతన్నకి మీరు ఇంత సాయం చేయండి. ఎందుకంటే వాళ్ళు పండిస్తుంటే మనం తిని బతుకుతున్నాం. అలాంటి వాళ్ళకి మనము సపోర్ట్ చేయాలి కానీ ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే ఏం వస్తుందయ్యా? బట్టలు ఇప్పుకొని తిరగడమా? బూడిద రాసుకొని తిరగడమా? ఇదేనా సనాతన ధర్మము? ఒక్కసారి రుద్రాక్షలు తీసి కనపడు జనాలు తరిమి కొట్టకపోతే నా పేరు మాధురే కాదు. నిజంగా మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పరువు పోతుందమ్మా. వాళ్ళ ఆయన అంటున్నాడు, అమ్మ కొంచెమంత వద్దమ్మా, వాడు ట్రాన్స్జెండర్ అమ్మ అంటుంటే ఆ మాటలన్నీ మాకు అన్నట్టే కదా. ఇప్పుడు నేను అఘోరాన్ని తిట్టాలా? ఎవరు ఆ అమ్మాయి తల్లిదండ్రులు నేను తిట్టాలి? ఎందుకు? మీరు వాళ్ళ ఆవేదనలో ఒక మాట అన్నారు, ఆ మాట దానికి వాళ్ళకి అఘోరికి వినమట్టు, కానీ ఆ మాట మీ వింటే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. మాకు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు చాలామంది రారు, నేను వచ్చి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఒక మగవాడు తప్పు చేస్తే అందరూ మగవాడిని తప్పన్నా మనం అంటామా తల్లి? ఇలాంటి నా కొడుకులు తరిమి అప్పటికి చెప్తున్నా ఇప్పుడు చెప్తా తరిమి కొట్టాలి. నిజంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి భారతదేశంలో. ఒకవైపు పోలీసులు మంచోళ్ళు అంటారు, ఒకవైపు పోలీసులు చెడ్డోరని కొడుతూ ఏంది నీకు ఎంత ధైర్యం? నీ వెనకాల ఎవరున్నారని? నన్ను కొత్త వేషాలు వేసుకొని కొత్త నాటకాలు ఆడుకొని నేను వచ్చి కూర్చుంటాను, పీఠం వేసుకుంటా, నాకు 200 గజాలు 100 గజాలు ఇవన్నీ డబ్బులు ట్రాప్ చేయడానికి మాత్రం ఇవన్నీ. ఓకే, మీరు ఇప్పటిదాకా ఆయన టాపిక్ మీద మాట్లాడుతున్నందుకు ఎప్పుడైనా మీకు కాంటాక్ట్ అవ్వడం కానీ ఎక్కడైనా మీ గురించి ఇంతమంది యాంకర్స్ కానీ ఇంతమంది యూట్యూబర్స్ కానీ కాంటాక్ట్ అవుతున్నారు, ఎప్పుడైనా మీ గురించి మాట్లాడిందంటనా? చిన్న పురుగు అయినా మాదిరితో పెట్టుకుంటే మనం బాగుపడమని అందరికీ తెలుసు. చిన్న పురుగైనా భయపడుద్ది అంటే మీకు అర్థమైందా? సో మాధురి ఫోన్ చేసి అడిగితే కరెక్ట్ సమాధానం చెప్పుద్ది, కరెక్ట్ ఆన్సర్ చెప్పుద్ది, దాంతో మనకి ఎందుకులే అని. సో చాలామంది ఫోన్లు చేసి ఇట్లా అడగండి అట్లా అడగండి ఇట్లా బ్యాడ్ చేయండి అని చెప్పింది, కానీ నాకు ఏ రోజు కూడా ఫోన్ చేయలే. అనుకుంటే నా ఫ్రెండ్ సర్కిల్లోనే ఉన్నారు, నా స్టేటస్లు చూపిస్తూనే ఉంటారు. అప్పుడప్పుడు నేను తిట్టేది ఎందుకు నా స్టేటస్లో చూస్తుంటారు, ఇట్లా పని చేస్తారు. ఎందుకంటే అఘోర ప్రతి మాట నా దగ్గర ఆన్సర్ ఉంది, నేను మాట్లాడే ప్రతి మాటకి తల దించుకోవాల్సి వస్తుంది అక్కడ అని. ఆల్రెడీ 2 సార్లు తల దించుకున్నారు, ఇప్పుడు 3వసారి కూడా తల దించుకోవాల్సిందే. ఈ 3వసారి కూడా తల దించుకోవాల్సిందే. అందుకే నాకు ఎప్పుడు కాల్ చేస్తే నేనేం మాట్లాడతాను, నా లవర్ ఏమన్నది నన్ను ఏమైనా ట్రాప్ చేయాలని చూస్తున్నారు, మళ్ళీ అమ్మాయిని వెళ్ళిపోయినట్టు నన్ను ఎత్తుకుపోవాలని. ఓకే, ఈ టాపిక్ అంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. సౌందర్య ఇంటర్వ్యూస్ ప్రీవియస్లో మీకు తెలుసు, ఆవిడ ఎలా చేసింది ఏమైందని కూడా తెలుసు. రీసెంట్గా నేను కూడా 2 days బ్యాక్ ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను, అది రిలీజ్ అయింది, అది కూడా మీరు చూసారు. సో దీన్ని బట్టి నేను ఏం అడుగుతున్నా అంటే, ఒక ఆడపిల్ల తెలిసి తెలియక చేసిందా, తప్పు చేసిందా, లేదంటే తను తెలిసే ఏమన్నా స్కామ్ చేద్దామని వచ్చిందా, ఏమంటారు?
సో ఇప్పుడు అంత అంటే దీని గురించి కూడా మనము స్పందించాం గతంలో. అవును. నీకు మాత్రం ఇవ్వలేదు వీడియో, అందరికి అప్పుడు బాగా నచ్చింది. సో అప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి ఒకటే కాదు, చాలామంది వచ్చారు కాబట్టి ఎందుకు ఇట్లా చెయ్యాలి, దేని గురించి. సో నేను కూడా స్పందించాను. ఇప్పుడు నీ దాంట్లో చేసింది సో అది కరెక్ట్ కాదని నేను అనుకుంటా. అమ్మాయి చేసిన తర్వాత వస్తుందా రాదా వస్తుందా అని గట్టిగా ఏమైందక్క సో అలా ఎక్స్ప్రెషన్స్. సో సేమ్ ఇలానే కదా అమ్మాయి చేసింది. అంటే అమ్మవారు వచ్చిపోయిన తర్వాత ఏమైంది అమ్మట, ఏమైందక్క ఎక్కడ ఇంటర్వ్యూలో అక్క, ఇట్లా ఎవరు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వరు. సో అక్కడ అమ్మాయి దొరికిపోయింది. సో అమ్మవారు వచ్చి ఉండి ఒక 2 నిమిషాలు 3 సెకండ్లు అలా ఉండి అంటే నేను దాని గురించి ఇంకా చాలా అంటే కొంతమంది గురించి స్పందించాను. ఈ సౌందర్య అమ్మాయి అనేదే కాదు కానీ. అయితే ఇప్పుడు సౌందర్య సిచ్యువేషన్ ఎలా ఉందంటే మొన్న తన బాధనంతా షేర్ చేసుకుంది ఇంటర్వ్యూలోనే, చాలా షేర్ చేసుకుంది. ఇలా నాకు ఫ్యామిలీ కానీ ఇంట్లో కానీ సరౌండింగ్ కానీ మొత్తం ఇలా అయిపోయింది అని పర్సనల్గా తను చెప్పిందనమాట. నేను సూసైడ్ దాకా వెళ్ళిపోయానని. సో పర్సనల్గా చెప్పినాక మనం ఇంటర్వ్యూలో తీయాలి కాబట్టి ఆ క్వశ్చన్ వేసాము. కానీ చాలామంది వివిధాలుగా అనుకుంటున్నారు దీనిపైన. ఏమంటారు, మీరేమంటారు? సో 2 వైపులు తప్పు ఉండొచ్చు, తప్పు ఉండకపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి ఏదైతే వచ్చి మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉంది మళ్ళీ వచ్చిందో సో రాకోకుండా ఉండాల్సింది. వచ్చినా కానీ అంటే ఇప్పుడు మనం వచ్చింది కానీ మనకు డివోషనల్ కంటెంట్లో రాలేదు. అవును. అమ్మాయి ఇప్పుడు తను బాధపడ్డది, నేను లైఫ్ స్టైల్ని వేరే విధంగా చేంజ్ చేసుకుంటాను. చాలా మంది బాధపడతారు. ఇప్పుడు చాలా మంది కూడా ఉన్నారు కదా. ఇప్పుడు సౌందర్య అమ్మాయి ఒక విషయంలో చాలా మంది అమ్మాయిలు కూడా చాలా మంది బాధపడుతున్నారు. ఇలాంటివి చేసిన కొంతమంది వీడియోలు కూడా డిలీట్ చేసేస్తున్నారు. సో ఇలా బాధపడము ఏ ఆడపిల్లైనా. ఇప్పుడు మగవాడిన తప్పు చేస్తానా సెమీ పోన్లే వాడు వేస్ట్ గాడు అంటాం, కానీ అమ్మాయి తప్పు చేసినా తప్పు చేయకపోయినా అమ్మాయే కదని కరెక్టరిస్తాం. సో అప్పుడు కూడా మేము ఇష్యూల్లో కూడా ఎక్కువ ఆమె గురించి ఎక్కువ నాగలి ఎందుకు అన్నట్టు. అందుకే ఇప్పుడు కూడా అమ్మాయి గురించి చాలామంది అంటే బ్యాడ్గా మాట్లాడుతూ బ్యాడ్గా చేస్తూ సో ఉంటాం. ఎంతైనా కానీ అమ్మాయి కష్టాలు అమ్మాయికే ఉంటాయి కదా. సో మనము ఒక అమ్మాయిలమే కాబట్టి ఇప్పుడు ఏ చేసినా మనం సెమ్మిస్తాము. తను 9th క్లాస్ చదువుకుంటున్న అమ్మాయి. నాకు తెలిసి పేరెంట్స్కి అన్మెచ్యూర్డ్, అవునా కదా. వాళ్ళు ఏది చెప్తే, పిల్లలు ఏది చెప్తే సరే అవగాహనతో చెప్తున్నారు, అదొక పాయింట్ ఉండొచ్చు. సో నేను అట్లా యాక్సెప్ట్ చేసిన అనమాట. తను ఒక ఆడపిల్ల కదా, తను ఒక ఆడపిల్ల, తనకు చెప్పేటోళ్ళు లేరేమో, అంతే కదా. ఎవ్వరూ జీవితంలో తప్పు చేయాలని ఏది ఉండదేమో కదా. సో అలా అయ్యిండొచ్చు, తన బాధను షేర్ చేస్తుందని నేను ఆ విధంగా ఇంటర్వ్యూ చేస్తే చాలా మంది చాలా విధాలుగా అనుకుంటున్నారు. సో మీకు కూడా తెలుసు, చూస్తున్నారు అవన్నీ. సో ఏంటంటే ఇప్పుడు ఇదంతా కామన్, ఎందుకు కాంపిటీషన్ ఎక్కువ వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో మీ మీడియా ఛానల్ యాంకరింగ్లో ఎలా కాంపిటీషన్, ఇప్పుడు ప్రతి రంగాల్లో కూడా కాంపిటీషన్ ఇది సహజమే. అంటే అన్ని 2 వైపులు ఇంకా 2 సార్లు చూస్తే సరిపోదు, ఇంకా 3వ వైపు కూడా ఇంకా చూడాలి. సో అప్పుడు మనం జడ్జ్ చేయగలం. సో ఇదంతా కామను. ఎవరేమనుకున్నా మన బతకాల్సిందే, మన కష్టపడి మనం ఎగ్జాక్ట్లీ ఇవే వర్డ్స్ అమ్మాయికి చెప్పి పంపించా. సో అమ్మాయి ఏదైనా ఆపదలో ఉంది అంటే చెప్పండి, నేను రేషన్ బియ్యంగా నేను హెల్ప్ చేస్తా. ఏమన్నా అట్లా పరిస్థితులు అంటే కొంచెం లేదని చెప్పండి, నేను వాళ్ళకనే కానీ ఎవరికైనా నా ఉన్న దాంట్లో నేను సాయం చేస్తాను. ఓకే. సో ఆడపిల్ల మరి ఇక్కడ జాలి పడాలి కాబట్టి, ఎందుకంటే మనం ఆ తల్లి గర్భంలో నుంచి వచ్చాం కాబట్టి నేను మీకు నమస్కారం చేయాలి. ఎవరైనా నా తల్లి అయినా మీరైనా అందరూ ఒకటే. సో అందుకోసమే ఐ లవ్ యూ, రెస్పెక్ట్ లేడీస్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో సైనింగ్ ఆఫ్ కీర్తి.